వెల్కమ్ టు డిబి స్టూడియో. ఈరోజు మనం తూర్పుగోదావరి జిల్లాలోని రంగంపేట మండలం పెద్దదొడ్డి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ అంతా కూడా ఈ మండలంలో గత కొన్ని సంవత్సరాలుగా 2 తెలుగు రాష్ట్రాల్లో వినిపిస్తున్నటువంటిది ఈ బావి గురించే. అసలు ఈ బావికి అంత ప్రత్యేకత ఏముంది, ఈ బావిలోని నీరు తాగితే ఏం జరుగుతుంది, ఇక్కడ ఉన్నటువంటి ఈ నీటిని దుబాయ్ వరకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, అందుకు గల ప్రధాన కారణాలు ఏమిటి అనే అంశాన్ని తెలుసుకోవడానికి నేను కర్నూలు గద్వాల నుంచి ఇక్కడికైతే రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కొంతమందిని గ్రామంలో కూడా కలవడం జరిగింది. కలిసిన తర్వాత నేను తెలుసుకున్నటువంటి విషయాలు మీకు తెలిస్తే చాలా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఈ నీటిని తాగిన తర్వాత గ్రామంలో చాలామందికి కవల పిల్లలు పుట్టారని, అదేవిధంగా ఎన్నో రకాలైనటువంటి రోగాలను కూడా ఈ బావి నీరు నయం చేస్తుందని అయితే ఇక్కడి ప్రజలు ఎంతో విశ్వాసంతో నమ్ముతున్నారు. ఈ విషయం ఆ నోట ఈ నోట వివిధ జిల్లాల వారికి తెలిసి వారు కూడా ప్రత్యేకంగా ఇక్కడికైతే రావడం జరిగింది. వచ్చి ఈ నీటిని తాగిన తర్వాత వారికి కూడా ఈ నీటి ద్వారా బ్రహ్మాండంగా కవల పిల్లలు పుట్టారని, ఎన్నో సంవత్సరాలుగా పెళ్ళైనా కూడా సంతానం లేక సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా సంతానం కలిగిందని అయితే ఇక్కడి వాళ్ళందరూ చెబుతున్నారు. మరి ఈ నీటిని ఏ విధంగా తీసుకోవాలని ఇక్కడ ఉన్నటువంటి కొంతమందిని అడిగి మనం తెలుసుకున్నప్పుడు ఏమైందంటే, ఈ నీటితో స్నానం చేసి తర్వాత ఈ నీటిని తీసుకొని వెళ్ళి భార్యాభర్తలు ఇద్దరికి, అంటే భర్తకు ఎక్కువగా అవసరం లేదు, భార్య మాత్రం ఈ నీటిని కొద్దిగా దాదాపు 3 నెలల వరకు వాడాల్సి ఉంటుందని, అదేవిధంగా ఈ నీటిని మిగతా నీటిలో కలుపుకోవాలని అయితే ఇక్కడ ప్రజలు చెప్తున్నారు. మరి ఈ నీటిని తీసుకోవడం ద్వారా ఇంకా ఏమేం మార్పులు జరుగుతాయి, చాలామంది తెలంగాణ నుంచి, పలు జిల్లాల నుంచి, అదేవిధంగా రాయలసీమ పక్కనున్న కర్ణాటక, చెన్నై నుంచి, బెంగళూరు నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారని అయితే ప్రజలు తెలుపుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి నీటిని దుబాయ్ వరకు కూడా బాటిల్స్ ద్వారా ఎక్స్పోర్ట్ చేస్తున్నారని అయితే మనకు తెలిసింది. వైజాగ్ పంపిస్తున్నారు. ఇప్పుడు ఒక క్యాన్ తీసుకొని పోతాము, ఒక ఆడ మనిషి ఎన్ని రోజులు తాగొచ్చు? ఈ నీళ్లు తాగితే సంతానమే కాకుండా ఇంకా ఏమైనా రోగాలు కూడా నివారణ అవుతాయి? ఇవన్నీ తగ్గుతాయి ఈ నీళ్ళకి. ఈ నీళ్ళు ఎడకనుకున్న వైజాగ్ ఆతలకి ఈ నీళ్ళు మొన్న వచ్చాను, నెల అవుతుంది. ఇగో మళ్ళీ నెలలు సరిపోయి ఒక ఆడమడికి మళ్ళీ నీళ్ళు నెల వైజాగ్ ఆతలకి. అట్లా ఎన్ని నెలలు తీసుకోవాలి? యోపుకి ఎన్ని నెలలు తీసుకోవాలి, కంట్రోల్స్గా 3 నెలలు ఆడాలి. అక్కడ 3 నెలలు ఆడపని గొడవలేదు. 3 నెలలు పొలాలు పోతాం కదా, పొలాలు పోయినప్పుడు ఏరే నీళ్ళు తాగొచ్చు, ఏరే నీళ్ళు తాగొచ్చు. అదే పోయినప్పుడు ఈ నీళ్ళని దండ పెట్టుకుని తాగుతున్నా మన సంతానం కోసం, సంతోషం. ఆడపిల్ల మొక్కడు అలాగా. ఇద్దరు పెళ్ళ అమ్మడు తాగొచ్చా? ఆడమడిచి ఏదైనా తాగాలి, ఆ మొగతో తాగని తాగపోనండి అంతే. సరే ఆడమడిచి ఇదిగో ఒక మడిచికి నెల నీళ్ళు నెల స్నానం చేయండి. ఇదిగో దొరికితే ఈ నీళ్ళు దొరకగా. అదే అక్కడి నుంచి వచ్చినాము, కర్నూలు నుంచి. నేను అక్కడ మీ దగ్గరలో ఉంటాను, మీ దగ్గర తడుకులు కూడా ఉంటాను నేను. ఎదరా అది దాటితే జంగారెడ్డిగూడెం, కోయిలగూడెం, అంకాలగూడెం, అనంతపురం. అది దాటితే సేమడిగూడెం, ములకంపల్లి, పామూరుగూడెం అవన్నీ తిరుగుతూ ఉంటాను. మళ్ళీ అక్కడి నుంచి వచ్చాను ఇంటికి. బండికి లోడ్ చేస్తాను, సాయంకాలం వైజాగ్ వెళ్ళిపోతాయి ఈ నీళ్ళు. అన్నిటికీ ఇగో కాళ్ళు నొప్పులకి, ఒళ్ళు నొప్పులకి, గుండెకాయ ఆవేశానికి, వాటికి ఒక్కసారి అన్నిటికీ వేరేగా ఉంటాయి. నాకు 68 సంవత్సరాల వయసు, 100 సార్లు కూకుంటారు. ఇలాగ 100 సార్లు మీరు కూకోండి, పట్లేటేస్తాయి ఈ నీళ్ళు మాట.